పెళ్ళి అనేది నూరేళ్ల పంట, మలమల వేసుకునేది కాదు. అందుకే ఇటేడు తరాలు అటేడు తరాలు పురా గడుచుకొని పిల్లగాళ్ళకు లగ్గం చేస్తారు పెద్దలు. ఇక చేసుకున్న వాళ్ళంతా ఎప్పటి కలిసిమెలిసే ఉంటారా అంటే అయితేనే ఉంటాయి పెళ్ళమ్మ ఉన్నాడమ్మ కయ్యాలు కొట్లాటలు మనస్పర్ధలు. కొందరు ఇడుపు కాగితాలు తీసుకొని వేరేటోళ్ళని చూసుకొని రెండో పెళ్లి చేసుకుంటారు. ఇంకొందరు అడ్జస్ట్ అయ్యి గట్లనే బతుకుతారు. కానీ గీడ మాత్రం మొదటి మొగున్నే రెండోసారి పెళ్లి చేసుకొని ఇదెక్కడి మాసరా మావా అనిపించారు ఇట్లా. ఓహో, పెళ్లి జంటలు 1 2 3 10 జంటలు దాకా ఉన్నట్టున్నాయి కదా. కానీ అందులో కొందరిని చూస్తుంటే ఇప్పుడే లగ్గం చేసుకున్న కొత్త జంటలు లెక్కగా అనొస్తలేదు చూడండి. అందుకే ముచ్చట ఏందో పురా గడుచుకుంటే మనకెరకైంది ఏందంటే వీళ్ళంతా నవవధువర్లు కాదు, ఆల్రెడీ పెళ్లిళ్ళైన పాత జంటలు. అవునుల్లా, మరి గిదేం ఆచారం? గిట్లెందుకు కొత్త పెళ్లి పిల్లగాల లెక్క ముసిముసిగా నవ్వుకుంటా సిగ్గు పడుకుంటా పెళ్లి పీటలు ఎక్కిరు అని అంటే వాళ్ళే చెప్తారట పాన్రి. ఈ దేవస్థానంలోనే మా గురువు గారు అనంతపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు చూస్తే వాళ్ళు మా తాలూక పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలూకా డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం మండలం కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. ఒకరు కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూకా చికాకులు గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. వెళ్ళ ఉండాలండి. ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని ఈ రథ స్వామివారు దర్శించుకొని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను సార్. అలా గురువు ఇలా జాతకాలు చూసి మీకు దోషాలు ఉన్నాయని చెప్పేవరకల్లా ఆ దోషాలు పోగొట్టుకునేటానికి ఇట్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఈ 9 జంటలు మున్పు జరిగిన పెండ్లితోని ఏమన్నా దోషాలు జగడాలు కష్టాలు ఏమన్నా ఉంటే ఇట్లా దేవుని దయ వల్ల మళ్ళా జీలకర్ర బెల్లం మొగలు నెత్తి మీద మొగలు పెట్టుకొని మెడల పుస్తలు కట్టి దండలు మార్చుకొని లగ్గం చేసుకుంటే దోషాలన్నీ పురాగా కరువయి మళ్ళా సాఫీగా సంతోషంగా సాగుతుందని నమ్ముతారట. అందుకే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఊరికెళ్లి ఈ 9 జంటలు బస్సు కట్టుకొని బయలుల్లి అన్నవరం వస్తే అయ్యవార్లు కూడా వాళ్ళకు మంచిగా అన్ని సాంప్రదాయాలతోని పెళ్లిళ్లు చేసి సుఖ సంతోషాలతో ఉండాలని దీవెనార్తి ఇచ్చిండ్రు. ఇక ఈ లగ్గం చూసిన వాళ్ళుండి ఇదేం ఆచారమో తెలియదు గాని ఇవాళ రేపు షీటికి మాటికి చిన్న కయ్యాలకే ఇడుపు కాయిదాల దాకా పోయేటోళ్ళు కనీసం గిసోంటి చూసైనా ఆగిపోవాలని కష్ట సుఖాలను వంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటా కామెంట్లు చేస్తుండ్రు. వాళ్ళందరికీ మన మైక్ టీవీ ముచ్చట్ల తరపున కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దాం. మరి కట్నాలు కానుకలు చదివించే దగ్గర చుట్టాలుంటే వాళ్ళ ఫోన్ పే జీపే నంబర్ కు పంపురు. మరిగా ఒక్కోలకు ఒక్కో హీరో హీరోయిన్లు అంటే ఇష్టం. జీవితంలో వాళ్ళని ఒక్క పోరన్న కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటోగ్రాఫో సెల్ఫో తీసుకోవాలని కోరిక ఉంటుంది అందరి గురించి ఏమో కానీ జర పుట్టుకతోనే ఏదైనా లోపం ఉన్నోళ్ళకి మాత్రం ఇప్పటి సోషల్ మీడియా పుణ్యమా అని కలిసే ఛాన్స్ వస్తుంది. మొన్న పవన్ ఇవాళ రాము వాళ్ళ వీరాభిమానితోని ఎట్లా ముచ్చట పెట్టిరో చూడండి. అబ్బా, ఎంత మంచిగా ధైర్యం ఇస్తుండో కదా హీరో రామ్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలుండే 18 ఏళ్ల శశి భవ్యత అనే ఈ బుజ్జికి ఎవ్వలకు ఎక్కువ రాని 1,000,000 మందిలో ఒక్కరికి వచ్చి ఏదో జబ్బు వచ్చిందట. అందుకే నడవలేక నిలవడలేక మంచి అనబడ్డదట. అయితే ఈమెకు హీరో రామ్ అంటే చెప్పలేని ఇష్టమట. ఇంతకు ముందు మంచిగా ఉన్నప్పుడు హీరో రామ్ పాటలు సినిమా చూసి మస్తు మురిసిపోయేదట. ఇట్లా పానం బాలేనప్పుడు కూడా మందులు వేయాలనన్నా అన్నం దింపియాలనన్నా ఇంటోళ్ళు హీరో రామ్ పాటలు పెడితేనే ఇంటదట. ఇక ఆయన పాటలు చూసుకుంటేనే బుక్కెడు తిని గోళీలు వేసుకుంటదట. ఎన్నటికైనా హీరో రామ్ ని చూడాలని మస్తు కాయిసట బుజ్జికి. ఈ ముచ్చట చిన్నగా మెల్లగా వైరల్ అయ్యి హీరో రామ్ దాకా పోయింది. దాంతోని ఎంబటి ఆయన ఆడికి ఆయన టీమ్ తోని వీడియో కాల్ చేసి ఎట్లున్నావమ్మా బాగున్నావా అని మాట్లాడే వరకల్లా ఎప్పుడు టీవీలల్లా ఫోన్లలోనే కానొచ్చే ఫేవరెట్ హీరో గిట్లా ఫోన్ల కళ్ళ ముంగట్నే కానొచ్చుకుంటా ముద్దుగా ముచ్చట పెడుతుండే వరకల్లా చిన్న ఖుషిగాలే ఈమె. మరి ఎప్పుడొస్తావు సార్ అని అడిగితే నేను వస్తా గానీ నువ్వు తిండి సక్కగా తింటలేవట. అమ్మ చెప్పింది మంచిగా తిని మందులు వేసుకుంటేనే నేను వచ్చి నిన్ను కలుస్తా. మరి అమ్మ చెప్పిన మాటిని మందులు వేసుకుంటావా లేదా మాటి అని మాట్లాడుకుంటా మంచి షెడ్ ఆడుచుకుండు. అంతేకాదు ఈమె మంచిగా అయ్యేదాకా దావకాన ఖర్చులు మందులకు అయ్యే పైసలు మొత్తం నేనే పెట్టుకుంటా. మంచి తిండి కూడా నేనే పంపిస్తా. పికర్ పడొద్దు, ఏం పరిశాన్ పెట్టుకోకుండా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళా మంచిగా అవుతామని ధైర్యం చెప్పిండు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చుడే లేటు. వావ్, రామ్ మనసు ఎంత మంచిదో కదా. ఎంత ఓపికతోని ఆయనకున్న బిజీ షెడ్యూల్ ని కూడా పక్కన పెట్టి మరి అభిమాని కోసం టైం ఇచ్చిండు. ఆ బుజ్జి జల్దిన్న కోలుకొని అందరి లెక్కనే ఆడుతూ పాడుతూ కడమ జీవితాన్ని గడపాలి. హీరో రామ్ కూడా టైం చూసుకొని ఒకసారి కలవాలని కోరుకుంటుర్రు.